అక్కడ మా వైఫ్ మా అత్తయ్య ఇద్దరు కూడా ఇంకా ఏడుస్తున్నారండి. జస్ట్ అప్పుడు ఇంకా బయలుదేరుతున్నాము. ఇంకా అంటే హలో, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో ఏంటంటే చాలామంది మేము ఒమన్ వెళ్ళినప్పుడు మీరు తిరిగి అన్ని తిన్నాయని చూపించారు, కానీ మీరు ఎలా ఉన్నారు అక్కడ 20 డేస్ ఒమన్లో ఎలా ఉన్నారు, మీరు హోటల్లో ఉన్నారా, ఎలా అయిన మొత్తం కూడా చాలామంది క్వశ్చన్స్ అడిగారండి. దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ముందుగానే తీసి పెట్టుకున్నాను, ఎప్పుడైనా యూజ్ అవుతుందని చెప్పి. అయితే ఈ విధంగా నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఇదంతా కూడా ఒక పెద్ద హౌస్ అండి. ఈ హౌస్లో ఏంటంటే 3 బెడ్రూమ్స్ ఉంటాయి. ఒకటే మాస్టర్ బెడ్రూమ్, మెయిన్ బెడ్రూమ్లో మేము ఉన్నాము, నేను మా వైఫ్ మా పిల్లలు. అలాగే నార్మల్ బెడ్రూమ్లో మా అత్తయ్య ఉన్నారు. ఇదేమో ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్ ఆల్రెడీ మీరు చూస్తారు కదా, సేమ్ ఫ్రిడ్జ్. ఇందులో ఎగ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్, అలాగే మిల్క్ ప్రొడక్ట్స్, వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి. ఇదేమో సోఫా, మేము కూర్చొని కాసేపు వీడియోస్ ఇక్కడ చూసేవాళ్ళం. ఇదంతా కూడా మెయిన్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ ఏంటంటే ఇందులో 2 బెడ్స్ ఉంటాయి, పెద్ద బెడ్స్ అనమాట. ఇందులో నేను మా వైఫ్ మా పిల్లలు నలుగురు కూడా ఈ రూమ్లో ఉన్నాము. ఇదంతా కూడా డెకరేషన్ అండి, చిన్న చిన్న డెకరేషన్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇండియన్స్కి హౌసెస్ అనేవి అమ్మరండి, మనకి పర్చేస్ చేయడానికి కుదరదు, జస్ట్ రెంట్కి మాత్రమే ఉండగలుగుతాం. అందుకని చెప్పి రెంట్కుంటారు అనమాట ఇక్కడ ఎవరు వచ్చినా సరే. ఈ రెంట్ రూమ్ వచ్చేసి ఈ హౌస్ అంతా కూడా ఆల్మోస్ట్ మోర్ దెన్ 15,000 ఉందండి రెంటు. అంటే ఈ అంతా కూడా మొత్తం కలిపి ఒక 25,000 అండి. ఈ హౌస్ అంతా కలిపి 25,000 దాకా ఉంటుంది రెంటు. ఇదంతా కూడా కిచెన్. సో కిచెన్ చూసుకున్నారు, మీరు ఆల్రెడీ కిచెన్ మనం అంత ముందు రాగి సంకటి వీడియో చేసినప్పుడు చూసుంటారు. సో ఈ వీడియోలో ఏంటంటే ఈ కిచెన్లో మెయిన్గా స్టవ్, అలాగే ఐటమ్స్, సో మనకి గ్రాసరీస్ అన్నీ కూడా ఈ రూమ్లోనే పెట్టుకుంటాం. ఇక్కడ ఫ్యాన్ కూడా ఎప్పుడు తిరుగుతూనే ఉండిద్ది. సో ఇదంతా కూడా ఏంటంటే ఇంకా కదండి, ఇంకా మేము ఇంకా లోపలికి మొత్తం కూడా చూడండి. ఇప్పుడు మీరు చూసిన చిన్న బెడ్రూము, అలాగే లోపలికి ఇలా ఎంటర్ అవుతున్నాను, మొత్తం చూడండి ఎలా ఉందో. సో ఇది మెయిన్ బెడ్రూమ్లోకి మళ్ళీ ఒకసారి ఎంటర్ అవుతున్నానండి. చూసేయండి మొత్తం ఎలా ఉందో ఈ బెడ్రూము. సో అయితే ఇక్కడ ఏంటంటే ఎయిర్ కండిషనరింగ్ అన్నీ కూడా మనకి రెంట్ హౌసెస్ వాళ్ళు ముందుగానే పెట్టిస్తారండి. ఇదంతా కూడా లగేజ్ ఎందుకు ఉందంటే మేము కరెక్ట్గా ఈరోజు రిటర్న్ అయిపోతున్నాము ఇండియాకి. సో అయితే ఇండియాకి వెళ్ళే ముందు ఒక 1 అవర్ ముందు మేము ఈ వీడియోని రికార్డ్ చేసుకున్నాము. అక్కడ మా వైఫ్ మా అత్తయ్య ఇద్దరు కూడా ఇంకా ఏడుస్తున్నారండి. జస్ట్ అప్పుడు ఇంకా బయలుదేరుతున్నాము. ఇంకా మళ్ళీ మా అత్తయ్యని వదిలి ఉండాలని చెప్పి మా వైఫ్ మళ్ళీ ఏడుస్తుందండి. ఇంకా మళ్ళీ 1 ఇయర్ అలా ఉండాలని చెప్పి. ఇంకా మాకు మా పిల్లలకి మొత్తం కూడా ఇంకా మొత్తం డిసప్పాయింట్ అనమాట రిటర్న్ అయ్యేటప్పుడు ఇండియాకి. ఈ 20 డేస్ బాగా ఎంజాయ్ చేసాము, మా అత్తయ్య బాగా చూసుకున్నారు మమ్మల్ని. ఇక్కడ మొత్తం అకామిడేషన్ కానీ మొత్తం తిప్పడం కానీ బాగా చూశారు. మళ్ళీ ఆవిడని మిస్ అవుతున్నాం అని చెప్పి అందరూ కూడా మొత్తం కూడా ఇంకా ఏడుపులు స్టార్ట్ చేశారు. నాకు చాలా ఫీల్ అయిపోయానండి, ఎందుకంటే 20 డేస్ అట్లా ఉండటం, వేరే కంట్రీకి వెళ్ళటం ఇదంతా కూడా ఫస్ట్ టైం కాబట్టి ఇక మేము ఇంకా డిసప్పాయింట్గానే ఇంకా వెళ్ళాము. ఇదంతా కూడా వాష్రూమ్స్ అండి. మా ఒమన్లో వాష్రూమ్స్ ఎలా ఉంటాయి చూడండి, పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. జనరల్గా మనకి 3 స్టార్ హోటల్స్లో ఎలా ఉంటాయి సేమ్ అలాగే ఉంటాయి ఇక్కడ. నార్మల్ హౌసెస్లో కూడా ఈ టైప్ ఆఫ్ వాష్రూమ్స్ అనేవి మెయింటైన్ చేస్తారండి, ప్రాబ్లం ఉండదు. అలాగే ఇక్కడ ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అద్దెకు ఉండే వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే కరెంట్ బిల్ ఎంత వచ్చినా సరే, కరెంట్ బిల్ కానీ మెయింటెనెన్స్ కానీ ఏమి ఉండవండి. కరెంట్ బిల్ మొత్తం కూడా ఫ్రీ అనమాట. అంటే అది కూడా దానికి కూడా లిమిట్ ఉంటుంది. అలా అని చెప్పి మనం ఎక్కువ వాడటం కూడా కాదు, మనకు లిమిట్ తగ్గట్టుగా మనం యూస్ చేసుకోవాలి. మాక్సిమం ఇక్కడ ఎయిర్ కండిషనర్స్ అన్ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా. అలాగే కరెంట్ బిల్ కూడా ఇంకా ఫ్రీ అండి ఇక్కడ. సో ఇదండి ఈ యొక్క బాత్రూమ్స్, అంటే మెయిన్ వాష్రూమ్స్, అలాగే బెడ్రూము, ఆ టీవీ అంత సెట్టింగ్ అంతా కూడా మేము 20 డేస్ మాకు మంచి అకామిడేషన్స్ అనేవి ఇచ్చాయి. సో ఇక్కడ ఉండి మేము చాలా కంఫర్ట్గా ఓన్ హౌస్లో ఉన్నట్టే మేము ఫీల్ అయ్యామని చెప్పి ఇంకా మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. బాయ్ చెప్పు, పేపర్ తింటున్నావా? సో మా మస్కట్ 20 డేస్ విజిట్ అనేది అయిపోయిందండి. ఇంక ఇవాళ మేము ఇంకా హైదరాబాద్ బయలుదేరిపోతున్నాం మస్కట్ నుంచి. సో మొత్తం 20 డేస్ ఎంజాయ్ చేస్తాం అనమాట. సో మెయిన్గా ఏ ఏరియాస్ చూస్తాం తిని? ఓయ్, బాగా నచ్చిన ఏరియాస్ ఏంటి? సుల్తాన్ గబూస్ మసీద్, ఇంకా మత్రా పార్క్, జూ పార్క్, బర్కా జూ పార్క్, ఇంకా నెక్స్ట్ మాల్ ఆఫ్ మస్కట్, వన్ రియల్ షాప్స్, సీబ్, ఫ్లవర్ మార్కెట్. సో మొత్తానికి అన్నీ కూడా అయిపోయినాయి. ఇంకా ఎంజాయ్ చేస్తాం. ఇంకా మళ్ళీ ఇండియాకి బయలుదేరిపోతున్నాం. ఇంకా ఇవే మా లాస్ట్ మూమెంట్స్ ఇన్ మస్కట్. ఇంకొక అరగంటలో మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నామండి. ఇంకా అందరికీ వీడ్కోలు చెప్పే టైం వచ్చేసింది ఇంక మస్కట్కి.